వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రతి వాడవాడన ఊరున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరం చేసుకుంటున్నాము. అందరికీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన ఏ రకంగా చేశారన్నది ప్రజలందరూ చూశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సూపర్ 6లని నమ్మబలికి ఈరోజు బూటకపు మాటలు చెప్పి నమ్మబలికి ఈరోజు గవర్నమెంట్లోకి రావడం జరిగింది. కానీ ఏ రకంగా 9 నెలల పాలనలోనే వాళ్ళు ఏ రకంగా పాలన చేస్తున్నారు, ఏ రకంగా వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 అమలు చేస్తున్నారు, ఏ రకంగా 40 ఏళ్ల ఇండస్ట్రీ 4 సార్లు సీఎం ఏ రకంగా మాట తప్పుతున్నారు అన్నది ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లోన తగిన బుద్ధి ఈ కూటమి నాయకులకు తెలియజేసే విధంగా ప్రజలందరూ అప్పుడే వీళ్ళ మీద వ్యతిరేకత అన్నది మూట కట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలకి నేనున్నానో అండగా అని చెప్పి గత 5 ఏళ్ల కాలంలోన ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు అభివృద్ధిని ఇప్పుడు వేరియేషన్ చూసుకుంటే అసలు మేమెంత తప్పు చేశామనేది ప్రజలు భావిస్తున్నారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలను సవిచూసి ఈరోజు 14 ఏళ్ళు పూర్తి చేసుకొని 15 ఏడు రావడం జరిగింది. 40% ఓటింగ్ అన్నది ప్రజల్లోన మాకు ఉండడం జరుగుతుంది. అదే రాబోయే కాలంలోన ఇంకా అత్యధిక మెజారిటీతోటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లోన మళ్ళీ విజయకేతనం ఎగరవేస్తుంది. ప్రజలందరికీ ఈ 4 ఏళ్లలోన మేము అందుబాటులో ఉంటాము. వాళ్ళకి ఏదైతే సంక్షేమం అందట్లేదో ప్రతి ఒక్క విషయం మీద ఈరోజు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ మీద పోరుబాటు చేస్తున్నామో రాబోయే కాలంలో ప్రతి ఒక్క విషయం మీద ఇలాగే పోరుబాటు చేసి ప్రజలకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని తెలియదు. బడుగు బలహీన వర్గాలు పేద ప్రజల ఆశాజ్యోతి మా మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత స్థాపించబడ్డ పార్టీ 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా 5 సంవత్సరాల పరిపాలనలోనే పేద ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా కోవిడ్ కష్టకాలంలో కూడా అన్ని పథకాలని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా పేరు పెట్టుకున్న వ్యక్తి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలన్నింటినీ కూడా ముందు తీసుకువెళ్తూ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని చెప్పని తాపత్రపడడం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలని చెప్పని ఆలోచించడం కానివ్వండి, ప్రతి ఒక్కరికి వైద్యం ఉచితంగా చేయించాలని చెప్పని ఆచరించడం కానివ్వండి, ఇవన్నీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని అప్పట్లో అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఏదైతే 24లో వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేయడానికి ఎక్కడా కూడా చొరవ చూపెట్టిన పరిస్థితి లేదు. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పని ప్రతి ఇంట్లో ఒక పిల్లవాడికి 15,000 రూపాయలు ఇచ్చాడు, ఆ పథకాన్ని పూర్తిగా కూడా ఆపేసిన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో చూసాం. రైతులందరికీ కూడా రైతు భరోసా అని చెప్పని 13,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు వచ్చి 20,000 ఇస్తున్నాడు, ఆ 13,000 కూడా ఎక్కొట్టిన పరిస్థితి చూసాం. ఈరోజు కనుక మీరు చూస్తే కనుక ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా ప్రైవేటు పాఠశాలకి ధీటుగా రూపుదిద్దుకున్నాయంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకున్నాను. మళ్ళీ ప్రజలందరూ కూడా మళ్ళీ కోరుకుంటున్నారు. మొన్న పొరపాటు జరిగింది, తప్పకుండా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేస్తారు. అదేవిధంగా ఏదైతే పార్టీ పెట్టిన కాడి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లోనే ఎక్కువగా పనిచేశారు. అనేక కష్టాలు ఆ రోజు సోనియా గాంధీని సైతం ఎదిరించి తప్పుడు కేసులతో 16 నెలలు జైల్లో ఉన్నా కానీ ఎక్కడో కూడా ఆయన ఎటువంటి చిన్న బాధ కలిగినట్టు కాకుండా మళ్ళీ దాన్ని బయటకు వచ్చి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా 19 నుంచి 24 వరకు కూడా చాలా చక్కటి పరిపాలన అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్టీ ఇంకా మరింత బలోపేతంగా ఉండి రేపు రానున్న ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సాయశక్తిలో కృషి చేసి పనిచేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం.
Please subscribe Telugu Politics.